అది ఈ టైంలో ఆకలి అంటే ఏముంటాయిరా? ఈ పాటలు ఇంట చిల్ అవుతా ఈ టైంలో ఆకలి అవుతుందంట. చూడండి టైం ఎంత అయిందో, టైం చూడండి ఎంత అయిందో, 12:05 అయింది. ఈ టైంలో ఆకలి. మా మమ్మీ ఇంట్లో లేకపోయేసరికి క్రేవింగ్స్ ఎక్కువైపోయినాయి. ఇదిగోండి బ్రెడ్ ప్యాకెట్. ఈ బ్రెడ్ ప్యాకెట్ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. బటర్, చీజ్, ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా మిక్స్, గార్లిక్. చాలామంది కొత్తిమీర వేస్తారు, బట్ నాకు ఎందుకో గార్లిక్ బ్రెడ్లో కొత్తిమీర కన్నా పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందా అనిపించింది. ఎందుకో తెలీదు, నాకు ఒకసారి ట్రై చేశాను ఇలాగ వేసుకొని, చాలా బాగా అనిపించింది. అందుకే మీకు చూపిస్తున్నాను. బాగుంటుంది. జస్ట్ ఇంతవరకు ఉంటే చాలు, మనకి గార్లిక్ బ్రెడ్ అయిపోతుంది. ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగ క్రేవింగ్స్ అంటే గార్లిక్ బ్రెడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. గార్లిక్స్ ఇలా కావాలి అంటే ఆ ప్యాకెట్ అంతా చేయడానికి అయితే ఇన్ని కావాలి. లేదంటే కనుక ఒక 6-7 ఉంటే చాలు ఈజీగా. అంటే ఎక్కువ హెవీ అవ్వకుండా ఉంటుంది టేస్ట్. సో మరీ హెవీ అయినా బాగోదు కదా, సో అందుకని ఇలా వేసుకోండి సరిపోతుంది. మిగతాయి లోపల పెట్టేసుకొని దెన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో. మనము ఇవన్నీ కట్ చేసుకునే లోపు బటరు, చీజ్ కొంచెం మెల్ట్ అవుతుంది, సరిపోతుంది. చాలా అంటే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి గార్లిక్, ఎందుకంటే మరీ నోటికి తగిన తినలేరు. సో అందుకని చూసుకొని ఇలాగ చిన్నవి కట్ చేసుకోండి. నేనేం చేస్తానంటే గార్లిక్ ఒక 1 వీక్కి కావాల్సినవి ముందే కట్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు అప్పటికప్పుడు అవ్వదు. మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఊరికి వెళ్తూ ఉంటారు. సో నేను ఒక్కదాన్ని అంటే మేనేజ్ చేసుకోలేనని అమ్మ ఈ పేస్టులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గార్లిక్ చేసి పెట్టేసి వెళ్తారు. సో నేను ఈజీగా చేసుకోగలుగుతాను. ఇప్పుడు మా అమ్మ లేదని ఇప్పుడు వీడికి క్రేవింగ్స్ అన్నీ వచ్చినాయి. అది చూసారు కదా, ఇంత సన్నగా కట్ చేసుకుంటే చాలు, ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్లేవర్ అయినా కూడా బాగోదు. మాకు ఇంకా నర్సరావుపేటలో మంచి బ్రెడ్ దొరకదు. చూడండి ఇట్లా సన్నగా, పెద్దవి కాదు, ఇలా చిన్నగా ఉంటాయి. మంచి బ్రెడ్ దొరకదు మాకు, ఇలానే ఉంటాయి. మిల్క్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్లు అలా దొరికితే బాగుండేది, బట్ దొరకవు. ఇంకా వీటితోనే అడ్జస్ట్ అవ్వాలి. మీకు దొరికితే కనుక మీరు అదే వాడండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ గార్లిక్ అంతా తీసుకొని ఈ బౌల్లో వేసుకున్నాము. కాడలు దీనికి వేసుకోవద్దు. యాక్చువల్గా కాడలు వేసుకుంటేనే దేనికైనా ఫ్లేవర్ ఉంటుంది, బట్ ఇది స్నాక్స్ కాబట్టి కర్రీస్ అయితే కాడలు వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్లాంటి వాటిలో మాత్రం కాడలు యాడ్ చేయొద్దు, బాగోదు. ఎప్పుడైనా మిడ్ నైట్ క్రేవింగ్స్ అయితే బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. నేను అందుకే యూజ్ అవుతుంది కదా అనేసి కూడా వీడియో తీశాను మీ అందరికీ. నేను ఆల్రెడీ కడిగే పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే కడిగి ఆ వాటర్తో వేస్తే బాగోదని చెప్పేసి నేను ముందే కడిగి ఎండబెట్టుకొని, అంటే క్లాత్లో వేసి తుడిచేసి లోపల పెట్టుకుంటాను, అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. అలా అని మొత్తం తడిపేసి కాడలతో సహా ఆరిపోకుండా పెడితే ఏమవుతుందంటే పాడైపోతాయి, నీరు వచ్చేసి మెత్తబడిపోతాయి. సో చూసుకొని మీరు ఎలా అయితే పెట్టుకుంటారో కంపల్సరీ మాత్రం కడుక్కోండి, లేదంటే ఇసుకుంటుంది. ఇదిగోండి ఇంక ఇలా తీసుకొని దీంట్లో వేసేసుకున్నాము. దెన్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది మిగిలిపోయింది, రెగ్యులర్గా ఎలా అయితే దవ్వ ఏదైనా తుంపేసి వేసేసుకుంటామో అలా వేసేసుకుంటున్నాను, ఇగ్నోర్ చేయండి.
కొంచెం పిజ్జా మిక్స్ వేస్తున్నాను, ఎక్కువ వద్దు ఏదైనా కానీ, జస్ట్ లిటిల్ బిట్ ఆ ఫ్లేవర్ కోసము అంతే. అంతకంటే ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్, జస్ట్ మళ్ళీ ఇది చిల్లీ ఫ్లేక్స్ పైన చల్లుకుంటాం కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోండి. ఒరిగానో ఇది ఏంటంటే మనకి కేఎఫ్సి ఫ్లేవర్ వస్తుంది, సో బాగుంటుంది, డెఫినెట్గా వేసుకోండి. మా తమ్ముడు నాకు టాస్క్ ఇచ్చి హ్యాపీగా అక్కడ పాటలు వింటా గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. ఇదిగోండి బటర్ మర్చిపోయి వేసేసాను, చూడండి ఇంత బటర్ వేసుకోండి బాగుంటుంది. మనకి ఇదంతా మిక్సింగ్ ఈ బటర్తోనే అవ్వాలి, కొంచెం మెల్ట్ అవ్వాలి. అది మెల్ట్ అయ్యేదాకా ఆగుదాము. ఈలోపు ఇక్కడ ఇదంతా క్లియర్ చేసుకునే లోపు అది కొంచెం మెల్ట్ అవుతుంది. పర్లేదు కొంచెం మెల్ట్ అయింది, ఈలోపు మిక్స్ చేసేలోపు అదే అవుతుంది. సాల్ట్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే బటర్లో ఉంటుంది. ఈ మిక్సింగ్ అదే చిల్లీ ఫ్లేక్స్ వీటి ఉన్నాయి కదా, వాటిలో కూడా కొంచెం ఉండొచ్చు, బట్ అయినా నేను కొంచెం యాడ్ చేస్తాను సాల్ట్. ప్యాన్ తీసేసుకొని ఈలోపు హీట్ చేసేసుకోండి. హీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం బ్రెడ్ పెట్టిన వెంటనే నీట్గా ఫ్రై అయిపోతుంది. ఈలోపు మనం మిక్స్ చేసుకున్నాము. అసలు వేసి వేయనట్టు ఇంతే ఇంతే సాల్ట్ వేస్తున్నాను, అది కూడా జస్ట్ అంటే టేస్ట్ సాల్ట్ సరిపోకపోతే బాగోదు, అందుకని యాడ్ చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో. మెల్ట్ అయిపోయింది చూడండి మొత్తము. అంతే. బటర్ కొంచెం చేసుకోవాలనుకున్నప్పుడు తీసి ముందే పెట్టుకోండి, దెన్ అప్పుడు బాగుంటుంది, ఇంత టైం పట్టదు. మీరు ఈ ప్లేస్లో పుదీనా ప్లేస్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలామంది కొత్తిమీర వేస్తారు. నాకెందుకో ఆ ఫ్లేవర్ నచ్చిందని నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఆ ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ప్యాన్ హీట్ అయింది, హీట్ అయిన వెంటనే కొంచెం బటర్ వేసుకున్నాము. బటర్ వేసుకొని ప్యాన్ అంతా మెల్ట్ అయ్యేలా కలుపుకొనేసి ఇవన్నీ ఇంతే. దెన్ నీట్గా బ్రెడ్ ఒక్కసారి జస్ట్ అట్లా బటర్లో అనేసి జస్ట్ అలా బటర్లో పెట్టేసి వెంటనే తిప్పేసుకోండి, ఆ ఫ్లేవర్ కోసం బటర్లో అనాలి అలాగా. దెన్ వెంటనే మనం ఈ టాపింగ్ పెట్టేసుకోవడమే, చూపిస్తాను చూడండి. అది కూడా సిమ్లో పెట్టుకోండి బాగా, ఎందుకంటే మనం ఇది పైన పెట్టేసరికి అది మాడిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా డివైడ్ చేసుకోండి. సరిపోలేదు నాకు, నేను కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటాను. ఈలోపు బటర్ మెల్ట్ అయిపోతుంది కూడా, చూడండి ఎలా అవుతుందో. ఇవన్నీ ఇంక ఇలా పెట్టేసుకొని దెన్ ఇంకా మొత్తం ఏం చేయాలంటే చీజ్ వేసుకోవాలి ఇదంతా. మా తమ్ముడు కొంచెం చీజ్ ఎక్కువ తింటాడు, నచ్చిన వాళ్ళు కొంచెం లైట్గా వేసుకోండి, నచ్చిన వాళ్ళు కొంచెం ఫుల్గా పెట్టేసుకోండి. డెఫినెట్గా ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా పిల్లలకు కూడా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం, దాంట్లో మిక్స్ చేసినా కూడా
మనం చీజ్ మీద వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. ఇట్లా మూత పెట్టండి కొద్దిసేపు, ఎందుకంటే చీజ్ మెల్ట్ అవుతుంది హీట్కి. అదిగోండి సర్వింగ్కి కెచప్ వేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచాను. లేట్ అయిపోయింది, ఇప్పటికే 12:30 అయింది. నాకు బ్రెడ్ మెల్ట్ అవ్వడానికి టైం పట్టింది, అందుకనే కొంచెం లేట్ అయిపోయింది. లేదంటే ఫాస్ట్గానే అయిపోద్ది. జస్ట్ ఇవన్నీ ఉంటే మనం 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇదిగోండి మెల్ట్ అవుతుంది చూడండి, కనపడిందా? అదిగోండి నీట్గా మెల్ట్ అయిపోతుంది. సో ఇంకొక 2 మినిట్స్ ఇలానే ఉంచితే అయిపోతుంది. ఇదిగో అయిపోయింది, చూసేయండి. చాలా క్విక్గా అయిపోయింది. ఇదిగోండి వెంటనే ఇలా సర్వ్ చేసుకుంటే చాలు. చాలా బాగుంటుంది, గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అవుతుంది. ఆ 2 ఇంకా అయిపోలేదు, సో అందుకని ఆ 2 ఉంచాను అలాగా. ఈ 2 ఈలోపు మా తమ్ముడికి ఇచ్చేద్దాము. కాంబినేషన్ సూపర్ హిట్, డెఫినెట్గా ట్రై చేయండి. ఇదిగో గార్లిక్ ఫ్లేవర్ తెలుస్తుందా? బాగుందా?